జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలపై అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరా అధికారిని కాకినాడ వారు గ్యాస్ ఏజెన్సీ డీలర్స్ ను గ్యాస్ డెలివరీ బాయ్స్ ను సమావేశపరిచి వారికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. సిలిండర్ డెలివరీ సమయంలో అదనపు ఛార్జీలు వసూలు ఆపివేయాలని, 15 కిలోమీటర్ల పరిధిలోపల ఉన్న ఏ వినియోగదారుడి నుండి డీలర్ అదనంగా వసూలు చేయకూడదని, నిబంధనలను అతిక్రమించిన డెలివరీ బాయ్స్ ను హెచ్చరించవాలనేనని, లేని యెడల గ్యాస్ ఏజెన్సీలపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు. అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ వారు మాట్లాడుతూ, గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ విధిగా వేయింగ్ మిషన్ను తీసుకుని వెళ్లి వినియోగదారుని కోరిక మేరకు సిలిండర్ను తూకం వేసి ఇవ్వాలి అని, సిలిండర్లను ర్యాండమ్గా చెక్ చేసి బరువు తక్కువ ఉంటే వాటిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద ప్యాకేజీ వివరాలు తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్, టెక్నికల్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, గ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు మరియు గ్యాస్ డెలివరీ బాయ్స్ పాల్గొన్నారు.